నమస్తే అండి. ఈరోజు మనం కేతినేని కిచెన్లో చేపల పిక్కలు చేయబోతున్నాము. నీట్‌గా వాడుకుంటే 3 నెలల వరకు చెడిపోకుండా నీట్‌గా ఉండేటువంటి మన పద్ధతిలో మనం చేయబోతున్నాము. ఇందుకు గాను మనము చందువ అనే ముళ్ళు తక్కువ ఉండే చేపని 1 కిలో చేప తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి 3/4 కిలో పీసుల్ని తీసి మనము కొద్దిగా అందులో పసుపు, ఉప్పు వేసి మనం మ్యాగ్నేట్ చేసి తనిగా పెట్టుకున్నాము. ఇక మసాలా దినుసులకొస్తే మనకు కావాల్సిన మసాలా దినుసులు మనం ఒక 2 స్పూన్ల మిరప్పొడి, తగినంత ఉప్పు, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, ఒక చిన్న స్పూను మెంతులు, అలాగే మనకు ఫిష్ మసాలా కూడా రెడీగా మనం పెట్టుకుంటాము. ఓ 250 గ్రాముల ఆయిల్ తీసి రెడీగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఇందుకు గాను మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఉన్నాయో వీటిని మనం లైట్‌గా ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ ధనియాలను మనం ఫ్రై చేస్తున్నాము. ధనియాలతో ముందుగా వేసేసి తనిగా పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. అలాగే ఇప్పుడు మనం ఈ 4 ఐటెంలతో కూడా కొద్దిగా 2 స్పూన్ల మనం పచ్చి బియ్యం వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ పచ్చి బియ్యం కూడా ఈ మసాలాలో ఉంటే గట్టిగా మనకి చెప్పక బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఈ బియ్యంతో పాటు ఆవాలు మరియు మెంతుల్ని నీట్‌గా ఫ్రై చేస్తాము. ఎక్కువ సోపు కాదు, ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటిని మనం ఇప్పుడు మిక్సీలో కొట్టుకోబోతున్నాము. ఈ కొట్టిన పౌడర్ని తనిగా పెట్టి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి అన్నిటికన్నా ముందు. ఇక్కడ ఇవన్నీ బాగా వేగాయి. వీటిని మనం బాగా చల్లారుస్తాం. చల్లారిన తర్వాత ఈ మిక్సీలో కొడితేనే మనకి నీట్‌గా డ్రైగా వస్తుంది, లేకుంటే అతుక్కుపోయి మెత్తగా వస్తుంది, అది సెట్ కాదనమాట. ఓకే, ఇక మనం ఇప్పుడు చేప ముక్కల్ని ఫ్రై చేయడం కోసం మనం ఆయిల్ పోస్తున్నాము. ఓ 200, 150 ఎంఎల్ ఆయిల్ పోసి, అది కూడా డీప్ అవసరం లేదండి, హాఫ్ డీప్, 30 డీప్, 2 మాటలు తిరిగేసినా సరిపోతుంది. చేపలు మాత్రం బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కరకరలాడే విధంగా డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి. మెత్తగా మాత్రం ఉండకూడదు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ట్రిప్ బై ట్రిప్ మనం 4 ముక్కలు వేసాము. టోటల్ అన్ని ముక్కలు వేసి ఒకేసారి మనం నీట్గా ఫ్రై చేసుకుందాము. చేప ముక్కలు ఎంత నీట్గా ఫ్రై అయితే మనకి చేప ముక్కలు తినేటప్పుడు బాగా నీట్గా గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఓకే, చూడండి, ఇప్పుడు చేప ముక్కలు నీట్గా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఓకే, ఎక్దమ్ డ్రై అయిపోతాయి, కరకరలు అయిపోతాయి. ఓకేనండి, చేప ముక్కల వేపుడు అయిపోయింది. నీట్గా ముక్కలను తీస్తూనే పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఈ పెనులోని ఒక 150 గ్రాములు ఆయిల్ని వేడి చేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా డ్రై అయిపోయి అందులోని తేమ మొత్తం ఈ నూనె పీల్చుకునేసి నీట్గా రెడీ అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటువంటి ఈ ఆయిల్ని కొద్దిగా లైట్గా కలర్ వచ్చే వరకు బాగా వేయించిన తర్వాత అలాగే తీసి బాగా చల్లారి పెట్టాలి. చల్లారబెట్టిన తర్వాతనే మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ని మనం ఊరగాయలకి వాడబోతున్నాము. ఎలాగంటే చూడండి, ఎలాగ వచ్చి నీట్గా వచ్చి చూసారా. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిరప్పొడి, ఉప్పు, తర్వాత మనం వేడి చేసి కొట్టుపెట్టుకున్న మసాలా దినుసులు, అలాగే మనకు ఫిష్ ఫ్రై మసాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఏదైతే పెనుములో మనము ఆయిల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నామో అది బాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేపల కోసం మనము జ్యూస్ తయారు చేస్తున్నాము. ఒక మంచి క్లీన్ పాత్రలో ఉప్పు, అలాగే మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ మసాలా పొడులు, ఫిష్ మసాలా, అలాగే ఈ 2 స్పూన్లు ఏదైతే మన కారం ఉందో ఇది వేసి బాగా నీట్గా రెడీగా పెట్టుకొని కలుపుకుంటాము. ఇక్కడ నుంచి వేడి చేసి చల్లారినటువంటి ఆయిలు, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని దీంట్లో మనం వేసి బాగా కలబెట్టి ఒక చేప ముక్కలకి పట్టేటువంటి జ్యూస్లో రెడీ చేస్తాము. ఇదే జ్యూస్లో, ఇదే ఆయిల్లో మనకి చేప ముక్కలు బాగా నానతాయి. అప్పుడే మెత్తగా ఉంటుంది, ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. మనం తినేటప్పుడు రైస్కి ఏదైతే టేస్ట్ ఇస్తుందో అది ఈ మసాలు, ఈ ఆయిల్ అన్నమాట. చేప ముక్కల్లోంచి ఫిష్ ఫ్లేవర్ తీసుకుని ఈ మసాలాలకి, ఈ ఆయిల్కి మనకి టేస్ట్ ఇస్తుంది. మనం రైస్లో తిన్నప్పుడు దీన్ని మనం వాడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ కలిపిన జ్యూస్లో మనం చేప ముక్కలు వేయబోతున్నాము. నీట్గా నానిపోతుంది, చూసారా, పటపటాన్ని కరకరలాడుతున్న చేప ముక్కలు కూడా ఫ్రెష్గా
ఉన్నాయి. బాగా కలబెడతాము. ఓకే. ఏంటంటే మనకు చేపలు ఫ్రై చేసినప్పుడు ఇరిగిపోకుండా నీట్గా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఎక్కడ డ్యామేజ్ కాలేదు. మామూలుగా మీరు కూడా ఫ్రై చేసినప్పుడు డ్యామేజ్ కాకుండా ఉంటే షేప్ బాగుంటుంది, తినడానికి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను ఇంగువ యాడ్ చేస్తున్నాం. ఇంగువ ఉంటే ఆ టేస్టే వేరు. ఇంగువ లేకుంటే మనకి ఏ పచ్చడి మనకు బాగుంది కాబట్టి ఇంగువ మనం యాడ్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మనకి వీటికి పులుపు రావడం కోసం మనం ఒక 4 మంచి జ్యూసుల నిమ్మకాయలు తీసుకొని అందులోని జ్యూస్ని తేమ తగలకుండా పిండి ఆ నిమ్మకాయ జ్యూస్ని దీంట్లో యాడ్ చేస్తాము. అప్పుడు చేపలకి పులుపు పడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, చేపల పులుసు కానీ చేపల ఫ్రై ఏ చేసినా మనము నీట్గా తప్పకుండా మనం పులుపు వేస్తాము, చింతపండు వేస్తాం. అది ఇక్కడ లేదు కాబట్టి వేయకూడదు కాబట్టి మనం ఈ నిమ్మకాయల జ్యూస్ని తేమ తగలకుండా నీట్గా పిండుకొని ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు మనం ఫైనల్గా అన్నీ రెడీ అయింది కాబట్టి నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ముక్కలు ఇరిగిపోకుండా కలబెట్టుకొని కొద్దిగా టేస్ట్ చూస్తే నీట్గా ఉప్పు గిప్పు అన్నీ తెలిసిపోతుంది. ఏమన్నా తక్కువ ఉంటే మనం ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒక రోజు 24 అవర్స్ మినిమం బాగా నానిన తర్వాత తింటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.